ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. తీయటి మాటలతో ఆ యువతిని బుట్టలో వేసుకున్నాడు. ప్రేమిస్తున్నానని కాకమ్మ కబర్లు చెప్పి నమ్మించాడు. ఇండియాకు వచ్చేసేయ్, ఇద్దరం పెళ్లి చేసుకొని ఎంచక్కా కలిసి బతుకుదామని వల విసిరాడు. ఇంకేముంది, చెన్నై యువకుడితో అప్పటికే పీకల్లోతు ప్రేమల్లో కూరుకుపోయిన ఆ థాయిలాండ్ యువతి ఆ ప్రేమికుడు మాటలు నమ్మి చెన్నై వచ్చేసింది. ఇద్దరూ చెన్నైలో కలుసుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఆ థాయిలాండ్ యువతి వ్యభిచారం చేస్తూ హైదరాబాద్ పోలీసులకు పట్టుబడింది. ఇంతకీ ఆ చెన్నై యువకుడు ఏమైనట్లు? ప్రేమ కోసం దేశాలు దాటి వచ్చిన ఆ యువతి ఎందుకు వ్యభిచారం చేయాల్సి వచ్చింది? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఇన్‌స్టాగ్రామ్ పరిచయమో యువతి కొంపపుంచింది. థాయిలాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 30 ఏళ్ల యువతి ఉద్యోగ అన్వేషణలో ఉండగా గత సంవత్సరం ఆమెకు చెన్నైకి చెందిన ఒక యువకుడు ఇన్‌స్టాగ్రామ్లో పరిచయమయ్యాడు. ఆమెను ప్రేమిస్తున్నానని చెన్నైకి వస్తే ఇద్దరం పెళ్లి చేసుకుందామని నమ్మించాడు. చెన్నై యువకుడి మాటలు నమ్మిన ఆ థాయిలాండ్ యువతి అతడి కోసం చెన్నైకి వచ్చింది. కానీ ఆ యువకుడు ఆమెను ట్రాప్ చేసి ఒక హోటల్లో దించాడు. ఆమెపై పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ దుర్మార్గుడు. కనీసం హోటల్ బిల్లు కూడా కట్టకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఆమెకు చెప్పా పెట్టకుండా అక్కడి నుండి ఉడాయించాడు. ప్రేమించిన ప్రియుడు పత్తా లేకుండా పోవడంతో ఆ యువతి హోటల్ బిల్లు కట్టలేక థాయిలాండ్కు వెళ్లలేక దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంది. దేశం కాని దేశంలో ఆ థాయిలాండ్ యువతి జీవితం తలకిందులైంది. మళ్లీ థాయిలాండ్ వెళ్లిపోవడానికి భారీగా డబ్బులు కావాలి. అయితే ఆ డబ్బులు లేకపోవడంతో ఆమె తన స్నేహితురాలికి ఫోన్ చేసి తన బాధను చెప్పింది. కానీ ఆమె స్నేహితురాలు మాత్రం థాయిలాండ్ నుంచి భారత్కు మహిళలను వ్యభిచారం కోసం పంపించే యువతితో మాట్లాడించింది. తాను పరిచయం చేసిన వారి ద్వారా వ్యభిచారం చేసే డబ్బులు సంపాదించుకోవచ్చని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చింది. ఆమెకు వేరే ఆప్షన్ ఏదీ లేకపోవడంతో ఆ థాయిలాండ్ యువతి మనస్సు చంపుకొని వ్యభిచారం చేయడానికి అంగీకరించింది. చెన్నైలోని హోటల్లో నిర్వాహకులకు తన పరిస్థితిని వివరించింది. వారిని బతిమిలాడి ఎలాగోలా గత నెల 30న నగరానికి చేరుకుంది ఆ థాయిలాండ్ యువతి. నాయక్ అనే నిర్వాహకుడు కొంతమందితో ముఠాగా ఏర్పడి భూమ్ భూమ్ పేరుతో కస్టమర్లకు వలవేస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. థాయిలాండ్, బంగ్లాదేశ్ నుంచి యువతులను రప్పించి ఈ దందా నిర్వహిస్తున్నారు ఆ ముఠా సభ్యులు. థాయిలాండ్ యువతి వారిని సంప్రదించడంతో ఆమెతో పాటు బెంగాల్కు చెందిన మరో యువతిని హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఓ ఫ్లాట్లో ఉంచారు. ఆ ఫ్లాట్లోనే గత కొన్ని రోజులుగా వారి చేత వ్యభిచారం చేయిస్తోంది ఆ ముఠా. వ్యభిచారానికి సంబంధించిన సమాచారం జూబ్లీహిల్స్ పోలీసులకు అందడంతో వారు ఆ ఇంటిపై దాడులు నిర్వహించారు. పోలీసుల దాడి సమాచారం తెలుసుకున్న వ్యభిచార గృహ నిర్వాహకులు పరారవ్వగా పోలీసులు ఆ ఇద్దరి యువతులను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై యువకుడు మోసం చేయడం వల్ల విమాన టికెట్ ఛార్జీలకు డబ్బులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వ్యభిచార వృత్తిలోకి దిగానని థాయిలాండ్ యువతి పోలీసులకు వివరించింది. కుటుంబం పేదరికం కారణంగా ఈ రొంపిలోకి దిగినట్లు బెంగాల్ యువతి తెలిపింది. దాంతో పోలీసులు ఆ ఇద్దరు యువతులను పునరావాస కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు థాయిలాండ్ మహిళను మోసగించిన వ్యక్తి వివరాలు సైతం సేకరిస్తున్నారు.